లావటి బయట కొన్ని లక్షల సంఖ్యలో వచ్చినాయి పురుగులు, ఒకటి రెండు కాదు. లాస్ట్ టైం ఓవర్ నైట్ లో మీరు చేసిన కామెంట్ అయితే రెడీ చేస్తున్నా. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రిచ్ డోమ్ వర్సెస్ పూల్ డోమ్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. పూర్ లో ఎవరైతే ఇద్దరు వస్తారో గైస్ వాళ్ళకి వచ్చేసి పూర్ బడ్జెట్ అయితే ఉండబోతుంది, అండ్ రిచ్ డోమ్ లో ఎవరైతే వస్తారో వాళ్ళకి వచ్చేసి రిచ్ బడ్జెట్ అయితే ఉండబోతుంది. వాళ్ళు ఉండు కావచ్చు, తినుడు కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా రిచ్ లా ఉంటుంది, ఎందుకంటే స్పేస్ బాగుంది. అదే పూర్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చిన అనుకోని పండుకొని కూడా జాగ్రత్త అవుతున్నది, దీంట్లో సర్వైవ్ అయితే కావాలి. మా నలుగురిలో ఎప్పటిలాగానే చిట్టులు అయితే ఇస్తాం, ఎవరు ఎట్లా వెళ్తే అట్లా సర్వైవ్ అయితే అవుతాం మార్నింగ్ దాకా. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముగ్గురం మళ్ళీ ఒక్కళ్ళు లావటి బయట ఎవరికి ఎట్లా వెళ్తే అట్లే ఉగాండా ప్రెసిడెంట్ ఇద్దా బయట. నాలుగు చిట్టీలు ఉన్నాయి, రెండు రిచ్ రెండు పూరి, ఎవరికి ఏది వస్తుంది ఇక డబ్బలే పడది. ఏమొచ్చిందిరా బాబాయ్ గారికి పూరు, కోతి గారికి నాకు వచ్చేసి గాయస్ రిచ్ అయితే వచ్చింది, అండ్ వాళ్ళిద్దరికి పూర్ అయితే వచ్చింది. మేము రిచ్ అవుతాం. మరి అగ్గులే నాకు కావాలి, రిచ్ వచ్చింది కాబట్టి రిచ్ అవుతుంది. ఇవే ఉన్నాయి మొత్తం, ఇది నాది తీసుకో. ఏం కొట్లాడుతున్నావురా లోపట్రా? అయ్యో నీ బాధేంద్రా, ఇచ్చిర్రా అప్పుడే. ఏదిరా అప్పు అల్లవో మరి అదేంద్రా చిప్స్ అప్పుడే చెప్పా దారా ఎందుకు? అరే అట్లా ఎందుకురా నేను చక్కెర బాధేంద్రా అరే సామాన్ గడదెక్కారా దౌర్జన్యమేంద్రా? బయటికి రావద్దురా, గుంజుకోరా చెప్పా. వచ్చింది చెయ్యుతాయి. పూరొచ్చిందన్నాడు ఉరుకొచ్చుకుంటా సొత్తుండు ఎవరికి వచ్చిన ఐటమ్ వాళ్ళకే గంతే. లోపలికి రారా, సామాన్ లోపల దమ్మొస్తుంది. బయటికి రావద్దు. ఏమైందిరా ఫెర్రర్ వచ్చారు తీసుకురా మరి బడ్జెట్ లేదు మా అంటున్నది. ఒకవేళ వేయలేదు అనుకో కామెంట్ వాళ్ళు వేస్తారు ఇక. నేను పట్టుకున్నా ఇంట్రోలో, అది నాకు ఇచ్చిన వాళ్ళు చెప్పన్నారా విజ్ ఇచ్చారు దొరుకుతుంది అంతే. శర్రెండు తింటాం, నాకు విజ్ ఇచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్. నాకైతే సంబంధం లేదు వీళ్ళ గురించి. అది రాకముందు ఇంట్రోలో పట్టుకుంటే తీసుకున్నా ఆరికై మెల్లని ఒక్కేసిండు ఇచ్చిండు, పట్టుకున్నా చెప్పి పెట్టుకుని. నాకు కావాలి, మా దాంట్లో వచ్చినట్టే మళ్ళీ ఇయ్యం, మళ్ళీ ఏ సామాన్ సరే వీళ్ళకి వచ్చినట్టే మళ్ళీ రాదు. ఇగో పైప్ ఇగో ఏమైందిరా, ఇగో ఇరగొట్టిన వెల్డింగ్ కొట్టిరు మనం వెళ్ళారు, నువ్వే కొట్టినావా దీనికి? అందుకనే వెల్డింగ్ మీద నమ్మకం ఉండదు. నేను కొట్టలేదు
నేను కొట్టలేదు ఇలా వండుకుంటూ ఉంటది మీద పడేగా పైపులు ఇట్లా నేను కొట్టలేదా కాదురా ఇలా వండుకుంటూ అవుతుందిగా అవుతుంది ఇట్లా నాకు తెలియదు మనకి తెలియదు నాకు తెలియదు అది శేఖర్ నేను కొడితే నాకు తెలుస్తుంది అది శేఖర్ గారు కొట్టిన అదే మంచిగా కొట్టినావు అది ఏంటి ఇగో గీవా బిల్డింగ్ కొట్టరు ఇగో మొత్తం ఇగో ఏదిరా ఇగో అది కాదు వాళ్ళ దగ్గరనే ఉన్నది చూపిస్తున్నావు. బతకని ఇడిచి పెట్టేసిన ఆడియన్స్ చూసుకుంటారు. బతకన ఇచ్చినోడు ఎవరు విజయ్. ఇప్పుడు ఏమంటున్నాగా మరి తీసుకుంటే అరే తల్లి బిడ్డ అన్యాయం 4 ఉన్నాయి మనిషి కోటి అంతే. అట్లా తల్లి బిడ్డ అన్న తల్లి కొడుకు అన్న తిట్ల పడవలసిందే. సపరేట్గా మాది మాకు ఇచ్చారు. చాక్లెట్ గురించి తిట్ల పడకూడదు. మస్తు బడ్జెట్ ఉంది మీతాడ. బాబాయ్ యో బాబాయ్ ఆ చాక్లెట్ మాకు ఇవ్వకుండా నువ్వు తిన్నావు అనుకో అమ్ముల మీద ఒట్టే. పిన్ని మీద అమ్ములు లేదు కాబట్టి ఏం కాదు. బాబాయ్ పిన్ని చెప్తా మరి ఇవ్వదే చెప్పు. పిన్ని చెప్తావా? పిన్ని ఏమన్నా చెప్పుకో. నేను ఒప్పుకోను. వాడు ఒప్పుకోడట. అంటే వీడు అమ్ములు కాదు ఆయన మాట మీద ఒప్పుకోను అంటున్నా. మాకు వచ్చిన పూర్ బడ్జెట్ లో ఇది ఒకటైతే లేదు. ఇది ఒకటి విద్యుత్ కాబట్టి ఇది ఒకటి సైడ్ పెడుతున్నాం. ప్రేమతో ఇచ్చిండు. మాకు బింగో వచ్చింది ఒకటి. దాని తర్వాత కాఫీ స్టిక్స్ అట ఇవి 2 వచ్చినాయి. ఇవి నైట్ డిన్నర్కి ఇప్పి నూడిల్స్. దాని తర్వాత వచ్చేసి ఇది ఏంది శ్రీసాగర రింగులు. ఒకటి ఆకుపచ్చ తీసేస్తుంది. ఒకటి 1 లీటర్ బాటిల్. అంతే. మాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒకటి భోజనం చేయాలి. వాళ్ళు ఏదో ఒకటి నవ్వుతూనే మేము ఎత్తురా ఒకటి చూడ ఇది మేము ఇది నమ్ముతాం. ఇక అరే ఇచ్చారా? అరే తాజు ఇచ్చారా? మాకు ఐటమ్లు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిన్నర్కి పాస్తా వచ్చింది పెద్దది. నేను తినేమంటారా రింగిల్స్ వచ్చింది. ఆల్రెడీ సాయం తిన్నాము. నెక్స్ట్ మేము రిచ్ కదా, రిచ్ బడ్జెట్లో మనకు వచ్చేసి ఇది వచ్చింది. ఏంటిది? కాజు ఫ్రై. షుగర్ ఫ్రీ. నెక్స్ట్ పీనట్స్ ఫ్రై. ఆ తర్వాత షుగర్ ఫ్రీ అక్కడ పసారా చెప్పి షుగర్ ఫ్రీ బిస్కెట్లు, 2 కూల్ డ్రింక్లు. ఇక టైం పాస్ కోసం ఇంకొకటి ఏంటిది అంటే స్వీట్ కార్న్. దీన్ని మంచిగా రోస్ట్ చేయాలి. స్వీట్ కార్న్ ఫస్ట్ చేద్దాం పట్రా. ఇంకోటి కూడా వచ్చింది మీకు చెప్పు. వాటర్ బాటిల్ ఫెరో రోచరామ నొక్కేసి తినేయాలి. పోంతిగా బతుకంతి బతుకురి బతుకుతాం. ఇక గంటసారా బతుకురు అంటే మేము ఇవ్వరాకి ఇద్దాం అనుకున్నా. తీసుకోం మేము. ఇక వీడియో పడిన తర్వాత బతుకరి వీడియో పడంగా చంపేప్పుడే. ఏంటి రావి ఇవి లాలీపాప్లు. ఏం చెప్పాలి? మాకు వచ్చిన అన్ని ఐటమ్స్లో కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏమైనా ఉంది అంటే అయితే ఇదే అనమాట. ఏంటిది అంటే కాజు ఫ్రై. సో ఫస్ట్ అయితే కాజు ఫ్రై అవి వేసుకుంటే తిందాం. ఇవి కూడా ఎక్కడిరా కార్లు ఉండదు, క్యాంపర్లో లేపేసిండు. మెల్ల లేపేసిన మళ్ళీ జండు బామ్. సన్సెట్ అయితే గాయస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫస్ట్ ఐటమ్ అయితే కుక్ చేస్తున్నాము. అదేంటిది అంటే మాకు ఈ మక్కిత్తులు అయితే వచ్చినాయి. ఆ జింగిడిగాలకి ఇటువంటి ఏం రాలేదు కుక్ చేసేటి. ఏం అవసరం డైరెక్ట్ అలా పోయి డైరెక్ట్ అలా ఉండు కాదురా. మక్కిత్తులేనే పోసు మళ్ళా నూనె పోసి కొలుస్తాను. అవును చెప్పి కాల ఏం లేదు కదా. లైట్ పెద్ద లైట్ లై కింద డిస్కో లైట్ చెప్పి మనకెందుకు మీ దగ్గర నాదిరా ఈ లైట్లు అయ్యి కట్క పని ఈ యాక్సెస్ మా దగ్గర ఉన్నది.
మా యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ యాక్సెస్ మా దగ్గర ఉన్నది. మీరేది మేము ఎత్తాం. అంతే. కాంప్రమైజ్. ఇప్పుడు ఫుల్ వస్తుందా మెల్లమెల్ల వచ్చిందా? కొడితే పని చేస్తాడు అన్నట్టు తాజాగా. పొషాయి ఒక కంకి డైరెక్ట్ అమ్మిరు అనుకో 20 రూపాయలు ఉంటుంది. అదే పొట్లం కట్టి పొట్లం అమ్మిరు అనుకో కవర్ 50 రూపాయలు. కవర్ అంతే 30 రూపాయలు ప్రాఫిట్. ఇక 50 రూపాయలు చూడు. ఇక కవరు ఒక 5 రూపాయలకే పోతుంది అంతే. ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ అది 50 రూపాయలు. గీడు ఇవి ఎందుకురా అని అడిగిన ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో. అప్పుడు ఉన్నది దేనికి ఒకదానికి అయితే అన్నాడు. దేనికి ఏం చెప్తారో వీటిని ఏమో ఇవే వాటర్ లేకపోతే కాఫీ చేయొచ్చు. డికాషన్ ఎట్లా తాగుతారా? భగవాన్ ఎక్స్ట్రా పెట్టిండు. వాళ్ళకన్నా కానీ వచ్చినా రాలేదు భగవాన్. నాకు మళ్ళీ ఇచ్చేవారా రే బయటికి రారా? చాక్లెట్ ఇస్తే తీసుకో. అయిపోయింది కావచ్చు. ఉన్నదన్నా నేను గురించి సామర్థం అవుతుంది మనకి. అయ్యో కొడితే ఇట్లా మొత్తం బలిగిపోవాలి. వాళ్ళ దగ్గర మంచిగా రిచ్ ఎక్కువ వచ్చిన ఫుడ్ సామాన్ నాకైతే అంతగా రాలే. మళ్ళీ రాలే మళ్ళీ మీకన్నా ఎక్కువ వచ్చినా కాదు. ఇగో వీడు ఏం లేదు అప్పటి నుంచి ఏం ఎత్తనే ఉండు. నేను ఒకటి తిన్నా డబ్బా మొత్తం కథం చేసిండు. నువ్వు డబ్బా కూడా తిందామని చెప్పేసి చూస్తాడు అంతే. మరి ఆకలి వాళ్ళు మంచిగా మక్కలు వేసుకుంటారు. మాకు ఒకసారి బ్యాడ్ టైం అవుతుంది, ఒకటి గుడ్ టైం అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ అన్న గుడ్ టైం. ఇప్పుడు పురుగులన్నీ ఎట్లా అటాక్ చేసినాయి అంటే సేమ్ టు సేమ్ మన వాన కొడితే చిన్న చినుకులు పడితే ఎట్లా సౌండ్ వస్తుంది మీకు కూడా వస్తున్నారా? అందుకే లైట్లు బంద్ చేసాం మేము అప్పుడే. నేను కూడా అప్పుడే బంద్ చేసిన. వాన పుట్టు పొడి కొడుతుంది వాన సప్లై అవుతుంది సేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ కంకులల్లా ఇవి ఎటులేవు. అవి ఏంటి? అవి కాజు ఫ్రై రా. కానీ తినబుద్ధి అవుతుంది. ఇది మా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్. రిచ్ కదా, కొద్దిగా రిచ్ ఐటమ్స్. మంచిగా రెండే మనం పూరుగా తినాలి. అక్కడ ఏం తింటారు అనాథ పిల్లలు. వాళ్ళు రిచ్ కాబట్టి అవన్నీ తింటారు. మేము పూర్ కాబట్టి రింగులు తింటాం. రింగులు ఈ గోండవానగాల కంటే ఈ పురుగుల బాధనే ఎక్కువ ఉన్నది. మొత్తం కిందికి మీద దాకా అటాక్ చేస్తున్నాయి. మొత్తం పురుగులే. ఫస్ట్ గా అంతా మాట్లాడకూర్రి ఫెర్రర్ వచ్చారు ఇయ్యి మాది మాకు వారేది మొత్తం లోపలికి వచ్చినాయి మా దాంట్లో. అడకదిన బ్యాచ్ మాది గుంజుకోని అడకదినేదా? ఒకసారి ఇంటర్ అవుదాం. హోల్ ఇచ్చి అవుదామా? ఇప్పుడు కాదు ఫస్ట్ మాది మాకు ఇచ్చారే. అన్నా అన్ని పోతున్నాయి. ఇలా తక్కువ కనబడుతున్నారు ఇంకా కెమెరాలా. లైట్ దగ్గర మనకి అజ్జా అయ్యో ఎంత దులిపి దులుపు. ఇలా ఘోరంగా కనబడుతున్నాయి పురుగులు. చెదిరేపరి ఒకటే
కొన్ని లక్షల సంఖ్యలో వచ్చినాయి పురుగులు, ఇది 1-2 కాదు. ఆ పూర్వలకి ఏది లేదు అది కొత్తది ఎవరికైనా బందోబస్తు చేసింది రా, మనది బందోబస్తు చేసి లేదు. బాగా ఏమో మొత్తం ఆడ పొక్కలు ఉన్నాయి కదా, ఆ పొక్కలకి లోపలికి వస్తున్నాయి. గాడికి ఎన్నికైనా మొత్తం చూడవు వస్తున్నాయి, ఏమున్నాయి తీరా పాపం ఫోన్ తీరా రిచ్చలు. అరే పాపం ఫోన్ తీరా రిచ్చలు. అరే రాజు జింగడియాలు మా దగ్గర ఉన్న సామాన్లు అన్ని నొక్కేసే కాకుండా మొత్తం మానికి పొక్కలు పెడతారు. ఎంత పెద్ద చేసిండు అన్న ఇక మొదలు పెడితే ఇళ్ళకి వెళ్ళి నీవు ఇళ్ళకి వెళ్ళింది గాడ పట్టదా టేపు ఏడుంది టేప్ ఏడుంది అవుతున్నావు ఏ వీడిని చూపిమండి బిజీగా ఉండి ఇప్పుడు. కిందికించిన చెత్తని తేరి వాడు మా మీద పోతుండు. మీరు స్టార్ట్ చేసిండు. చూడు నా షేర్ ఎట్లా ఇది చిప్స్ రింగులు బా అది పక్కది అయింది. చూడు అట్లా ఇస్తారు మీరు కావాల్సింది అంటారు మీరు. ఇంకా మంచిగా 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 అది తెచ్చిన వెయిటింగ్ దీని గురించి అప్పటి నుంచి లేదు. గిట్టా కొడతా సాంబ్రాణి వంట ప్రిపరేషన్ చేసేస్తున్నాం. కడపంతా టైట్ టైటే ఉంది అవన్నీ తినేసరికి. తెలియదయ్యా వండుతున్నామని. నువ్వు తింటావా? బాగా తింటావు కొంచెం కొంచెం. నేను కొంచెం తింటా, నేను అప్పుడు సరిపోతుందేమో నాకు. ఎప్పుడు రాత్రి నాకు ఆకలి అయితే నేను వండుకొని తింటా. సరే అట్లా అయితే నీళ్ళని తాగుతా ఎట్లా అనుకుంటుందో పచ్చి తింటా. అట్లయితే ఓకే. మనకు ప్లస్ పాయింట్ ఎవరికి ఏం చేసిండు, పేపర్ వేసిండు. పేపర్ అయితే మొత్తం పొగ పెట్టుకున్నాం లోపల. ఎక్కువ పురుగులు రాలేవు లోపల. వస్తలేవు రాలేగా వస్తలేవు. వాళ్ళ పొయ్యి కూడా మా దగ్గరనే ఉన్నది. ఇద్దామారా ఏదంటే ఇచ్చేళ్ళు వీడికే ఇప్పుడు తీసుకున్నాం కదా వేపిరా. అయిపోయినాయి. తిన్నవారా? ఎప్పుడు రా? ఇప్పుడు నాకు కూడా తెలియదు. ఎప్పుడు తిన్నావురా నువ్వు? ఉన్నది ఏరోకు కట్నే చిన్న అదేనా చెంచే ఇంకోటి ఉండే గారా, ఇంకోటి చెంచే. వీళ్ళు మంచిగా పుట్టు మసలే. ఒక పురుగు కూడా పడ్డది. 3, 4, 5 పేరు పడైతే పురుగులు కలిపిగా కాలే ఇంకా ఒక 5 నిమిషాలు మాస్టర్ షో. గరం ఉంది అది. దాన్ని చక్కగా పెట్టుకుంటాడు. మస్క పట్టు ఉందిగా, అన్నీ తెచ్చుకుని పెట్టుకుంటాను ఫస్ట్. మస్క పట్టుతో పట్టుకోను, డైరెక్ట్ పట్టుకోడు. ఘోరం కాలింది మనకి. ఎటు వస్తుంది ఇప్పుడు? పెట్టలేదారా ఏమన్నది? కుమ్మరి పురుగు ఉంటుంది కదా, కుమ్మరి పురుగు వచ్చింది. మా సైడ్ కుమ్మరి పురుగు అంటుంది దాన్ని, గమ్మతుంటుంది. మన దగ్గరికే పోయింది అటు. కరిచింది అనుకో అప్పుడు చూద్దాం. రెడ్డి ప్లేట్ లేకుండా ఇల్లు వేసుకుంటున్నాం తప్పదిగా. ఇప్పుడైతే కూల్ డ్రింక్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం వేరాగా సూబాయ్. నీకు ఎక్కువ నాకన్నా బాబాయ్. నాకు వద్దు, నాకు ఎక్కువ. ఆహా గట్ట తింటావా? వేసుడే చాయ్ లెక్క. జింగిడియాల తాడ తిననీకి ఏం లేవు అంతగానం. మా తాడ మొత్తం స్టఫ్ నిండిపోయింది అంతా, ఎవ్రీథింగ్ తిని కడుపు నిండింది మాకు. అందుకనే పోయి వారేసినాం వాళ్ళకి, ఎంజాయ్ చేయని వాళ్ళు.
ఇప్పుడు లాస్ట్ డిన్నర్ లాగా మేము తింటున్నాం అంటే జ్యూస్ తాగుతున్నాం. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి ఉన్నాయి మన దగ్గర. ఏది పల్లీలు తింటున్నాం. ఇదేనా అది ఇది అల్ఫోన్స్ మ్యాంగో. అదేంటిది మరి అల్ఫోన్స్ మ్యాంగో. ఇది ఓన్లీ మ్యాంగో. ఎట్లుంది అది? ఇది ఇట్లే అది ఎట్లుంది? ఎటులే మీకు మూతి పెట్టేది వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవి మంచిగా ఇవి అదే మంచిగా దావ మంచిగా ఉంది. మీకేనా ఆయన అదు మీకేనా ఆయనరా? ఆయన అక్తా ఇవి రెండు మిక్స్ అయ్యి ఏం కాదు. అది మ్యాంగో. ఇది అల్ఫోన్స్ అదో ఉగాండా ప్రెసిడెంట్. తాగుతావా? ఉగాండా ప్రెసిడెంట్ నువ్వేనా? వాడేనట. జ్యూస్ తాగుతావా? మీకేనా? ఇప్పుడు కొట్టినా నిన్ను వాడు కొట్టినా మీ టైం అయినా తాగుతావా? కొట్టిగా అరే బచ్చ లేదట రాదు. అరే చుట్టా జల్దీ నువ్వు అది దావరా, నేను స్ప్రైట్ తాగుతా. అట్లుంటా మరి ఇచ్చుడుగా నీకు. వస్తుంది మురిపోయి మురికి. అబ్బో నేను ఇంతవరకు టేస్ట్ చేయలే. ఫస్ట్ టైం. లాస్ట్ టైం కాకుండా వస్తారా తీసుకో. నాకు నచ్చలేదు. అంతటా ఉంది గబ్బు గబ్బు మురిగిపోయిన మామిడికాయల టేస్ట్ అయితే వస్తుంది. అక్కడ వారేసిన పూర్వాడు తీసుకొని అబ్బో మంచిగా ఉంది అంటే టెక్నాలజీ ఇది కూడా తీసుకోరా. రైట్ ఉగాండా ప్రెసిడెంట్ మీ ఓన్కి టీమ్ అది. చెప్పినా కదా గైస్, ప్రతి ఓవర్ నైట్లో మీరు చేసే కామెంట్లు నెక్స్ట్ ఓవర్ నైట్లో రెడీ చేస్తా అని చెప్పేసి లాస్ట్ టైం ఓవర్ నైట్లో మీరు చేసిన కామెంట్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి యశ్వంత్ అని అయితే కామెంట్ చేసిండు. సనాక బంగ్లాలో సీసీటీవీ కెమెరాస్ పెట్టండి అన్న అని కామెంట్ చేసి 400 మంది లైక్ చేసారు. ఆల్రెడీ అందరికీ తెలిసింది కావచ్చు సనాక బంగ్లా ఏంది ఏం కథ అని చెప్పేసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ మడాలు ఉన్నది కిట్టు హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. ఆల్రెడీ బాబేనాలో హోమ్ టూర్ పెట్టినాం, ఎక్కువ రెస్పాన్స్ అయితే రాలేదు. దాని మీద 30K లైక్స్ కంప్లీట్ అయ్యేదాకా కిట్టులో హోమ్ టూర్ అయితే రాదు. నెక్స్ట్ కామెంట్ మనుశ్రీ అని ఉన్నది బాత్రూంలో క్యాంపింగ్ చేయడం చాలా కష్టం, ఉండలేము కానీ మీరు ఉన్నారు, నిజంగా మీరు సూపర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సమ్ 953 ఉన్నది హాస్పిటల్లో క్యాంపింగ్ చేయండి అన్న అని కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగేశ్వర్ రావు అని ఉన్నది విజ్జీ ఫ్యాన్స్ లైక్ వేసుకోండి అట. 22 పీపుల్ కామెంట్ లైక్ చేసారు. నెక్స్ట్ సాయి నేత అన్నది హాయ్ అన్న ఫార్చునర్ కార్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు, చేద్దాం వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పిన్న ప్రతిమ ఉన్నది రామోజీ ఫిల్మ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయండి అని కామెంట్ చేసింది. పోదామారా? పోదాం. వన్ డే మొత్తం వేస్ట్. పోదాం. వేస్టా? ఒక రోజు మొత్తం పడుతుంది అలా తిరిగి. చూద్దాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. వీడియో అయితే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యశ్వంత్ అన్నది ఛానల్ స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళు లైక్ వేసుకోండి అట. మంచిగా స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్టున్నాడు. పురుగుపోయింది ఆ నోటకు. సో మొత్తానికి గాయ్స్ ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద కూడా మీరు కామెంట్లు వేయరు, అవిటిని నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే ఖచ్చితంగా రెడీ చేస్తా. మాకు వచ్చిన ఐటమ్లు అన్నీ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నాయి. ఏది ఫ్రీ షుగర్ ఫ్రీ. స్టార్టింగ్ నుంచే ఇదే చెప్తాను ఏమన్నా అంటే షుగర్ ఫ్రీ మళ్ళీ కదా చెప్తున్నారు. ఇవి 2 నేను చూపెట్టొచ్చు, మళ్ళీ షుగర్ ఫ్రీ అని ఎందుకు చెప్తున్నావు? ఇవరా గుంజుకోరు కదా ఇప్పుడు ఇస్తున్నారు. సింపల్ ఏం చెప్తున్నావు? సింపల్ ఏం లేదు, తీసుకోరు వండుకోరు. ఏమద్దు తీసుకోతే ఎందుకే బెటర్ ఆకలైందనుకో. అరే అన్ని కొనుక్కోవచ్చు, ఒకవేళ చలి పెట్టినా కానీ కాపుకోవచ్చు. ఏంటిరా మంచిగా షుగర్ ఫ్రీ అన్నాడు కదా, షుగర్ ఫ్రీ బిస్కెట్లు తింటున్నాం. వచ్చారు ఇంకా రాలే మాకు ఫేర్ వచ్చారు ఇప్పుడు తింటారు అవి.
బతుకూరి బతుకూరి బతుకుతాం. నాకోటి మీరు బతుకూరి అట్నే కెమెరామెన్ కూడా బతికిరు అనుకోటి. మళ్ళీ గన్ని అని తిన్నారు కదా ఒక్కటి బలిస్తే ఏమైతుంది? కెమెరామ్యాన్ కోసం పక్క పెడుతుండు. ఏమైతే నీకే అవుతుంది రే. ఒక బలిస్తే ఏమైతుందో ఏడుతుర్రు ఈ లడ్డుల కోసమే. ఇదిరా చాక్లెట్ కూడా ఉన్నది పెద్దది. మనకి ఏది అంటే డైలాగ్ ఒకటేసారి వస్తుంది, ఇంకోసారి ఏందిరా అంటే కథ. అరే మా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నారా ఇంకా. షుగర్ ఫ్రీ బిస్కెట్లకి ఒక సట్ ఇస్తాం, ఒక పాట పాడమన్నారు అని. వస్తున్నాయి ఘోరంగా వస్తున్నాయి ఇవి. పాట పాడినాక ఇయ్యరు వాళ్ళు. ఇత్తా 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 ఆడియన్స్ కూడా చెప్తున్నా ఇవ్వకుండా పొట్టు ఇట్టువి. నాకు ఈరి లేకుంటే ఫస్ట్ అబ్బా కింద ఇటు పారా. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. నువ్వు వాడు కావాలంటే పాండగ వాడు. నువ్వేమన్నావురా? అయ్యో ప్రశ్న కాదు వాడేమో అన్నాడు. ప్రశ్నకు నువ్వే సమాధానం అట. గదే కరెక్ట్ కరెక్టే. అరే ఎక్కడ 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 నీ ప్రాణం, ఈ ప్రసాదం లడ్డు లడ్డు పాడండి పాడ మంచిగా మంచిగా ఈ పాట నన్ను ఇత ఎత్తురు వీళ్ళు. అరే ఎక్కడ 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 నీ ప్రాణం, ఈ ప్రశ్నలకు నువ్వేలే సమాధానం. అరే ఎక్కడ 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 నీ ప్రాణం. అందించుడు కాదా ఆడ ఏముంది చెప్పన్నా. ఎక్కడ 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 నీ ప్రాణం ఉంది, ఈ ప్రశ్నకు బదులే చెప్పమ్మా, ఎందుకు ఎందుకు నీకు మొండితనం ప్రేమ. అది వేరే మాట. వీడు చూసుకుంటే ఎందుకు ఎందుకు వాడు ఏదో వాడుతుండు. అరే ఎక్కడ 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 నీ ప్రాణం, ఈ ప్రశ్నకు ఏమంటారా, ఈ ప్రశ్నకు ఈ ప్రశ్నలకు నువ్వేలే సమాధానం. అరే ఎక్కడ 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 నీతో నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. మాటలే ఇంకా మరేదిరా మాటల్లే మర్చే సంతోషం, పాటల్లే మరింది మరింది విజ్ఞానం. మారింది ప్రతి క్షణం కాదు అదేరా. ఇంకా కిందలేను. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒంటిగా కలిపితే మన కాదా. ఏంటిది ఏంటండి మన 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 బొమ్మ కాదా, మన బొమ్మ కాదా. ఏదేమైనా తాజుగా అయితే మస్తు వాడిండు, కాకపోతే వానికి కొంచెం అర్థమైతే లేదు లిరిక్స్ ఇట్లా. తప్పు వీంది కాదు, ఈ లిరిక్స్ రాసిన వాళ్ళది కాదా. వీరికి వాడుతున్న రకంగా వాళ్ళు లిరిక్స్ రాయాలి. మనకి ఇవి కాదు, మన అవి ఆ పాటలు. అది కాదు ఏంది కథ, కథ కంటే ఎక్కువనే. ఇంకా చలోయా. నింగికే గసినారా నీల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా, ఈ తల్లి బిడ్డలో ఉన్నాడు గాయస్. పాడుకుంటాం వీడికి బాగా హైట్ అయింది. వినాయకుడు పాట పాడదు మంచిగా వచ్చే పాటలకి పోతే ఒక వినాయకుడు పాట వాళ్ళు పండుకున్న వాళ్ళు వేసిరాగో మంచిగా.
ఒక పాట వాడు వినాయకుడిది నేను వాడతా. రోమాలు లిక్క పడుచుకుంటాయి. శ్రీహరి ఫ్యాన్ ఇక్కడ ఏది? అరే నీ బిస్కెట్ తెచ్చుకోపోరా వాళ్ళు ఇగో ఇద్దరు నింగికి గసినారా నీల తారలారా దేగి చుక్కలై దారి చూపుతారా ఈ తల్లి బిడ్డలో తల్లి ఇప్పుడు ఏం పాటవే? కుబుసం సినిమాది కావచ్చు. సినిమా మంచిగా గుర్తు కూడా ఉన్నాయి పాటలు. నాకు ఒకసారి సినిమా అవుతా సినిమా గుర్తుకున్నారు 2 రోజుల తర్వాత. వాటర్ ఇవరా ఎంజాయ్ పండుగ బిస్కెట్లే బిస్కెట్ బాబా వాడు బిస్కెట్లు. అరే పాట పడితే బిస్కెట్లు ఇస్తా అంటే ఈ బిస్కెట్లు పెద్ద పొట్ల మీద రాకుంటున్నాను. వస్తా ఇక డబ్బా వేసుకో. ఇక డబ్బా అద్దారా మరి. అరే ఉన్నాయి అలాగో ఏమో తీసుకో డబ్బా అనుకున్నా అలా వేసుకో. నేను సినిమాలు పడితే రా వేస్ట్. పూర్వలు అయితే గాయస్ బాగా ఎంటర్టైన్ చేసారు మమ్మల్ని. మేము రిచ్ కదా, మేము ఆడుకుంటున్నాం. మొత్తం జింప వారేసి అంతా మొత్తం పురుగులు. అసలు ఈ పూర్వలకు రగ్గులు కూడా ఇచ్చేది కాకుండా వాళ్ళ జింప అనిపిస్తుంది కానీ వాళ్ళు పండుకోనికే రాదు. జాగానే లేడ నాటి కాదు వెళ్ళమంటారు. గుడ్ మార్నింగ్ గైస్. ఈ పిట్టలో ఉడుకు దానికి దీనికి ఇప్పుడే మేలుకొచ్చింది. మంచు పైన మాడు మాత్రమే కాదు, పైన కించిన మొత్తం రగ్గుల మీద కూడా పడ్డది. రగ్గులు మొత్తం పచ్చి అయిపోయినాయి. ఇగో కింద మీద చూపిస్తే ఇది కవర్ ఉండగా కూడా మీదకి కిందికి ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు మంచు. బట్ ఎనీవే నిద్ర మాత్రం చాలా అంటే చాలా సూపర్గా పట్టింది. ఆ చింగిడి వాళ్ళు బయట కాలు పెట్టి పన్నారు. మన విజయ్ వచ్చేసి ఈడ పన్నాడు. ఇంకా మన ఈ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయిపోయినాకి 1 hour 2 hours టైం అవుతుంది. 2 hours అయితే అయిపోతుంది. ఇప్పుడే అలాగే లేచి వచ్చిన పుట్టు ఎండ కొడుతుంది. దాంట్లోకి సుర్రం ఉంది ఒకటేసారి మెడల కొంటి. మన ఓవర్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్న నీటిలో ఎత్తి వరదాకా ఎత్తలేడు. భయ్యా ఎండ ఆగయా విజయ్ అయిపోయింది పా. మంచిగా నిలబడుతుంది ఇలా. నైట్ ఏమో మొత్తం పురుగులతో దాంతో దీంతో జర సలసల ఉండేసరికి అలా మలుచుకొని ఉండేసరికి కథ మటే కనట్టుకుంది. మళ్ళీ కూడా మెల్కరాలి నాకైతే. వాడు ఇంకా ఎత్తలేడు, గోమా అయిపోయాడు వాడు. ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.